ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జగన్మోహన్ రెడ్డి నామస్మరణకే సరిపోతున్నాయని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు పనికొచ్చే విషయాలు తక్కువ, పరనింద ఎక్కువ అన్నట్టుగా తయారైంది. ఏ విషయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే చర్చ నడుస్తోంది. ఈ సమావేశాలు జగన్‌ని తిట్టడానికి మాత్రమేనా అన్న అనుమానం కలిగించేలా వ్యవహారాలు సాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రజల్లో అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణంరాజుని ఎన్నుకున్నారు. ఆయన ఎంతటి మహనీయుడో సభ్యులు కొనియాడుకుంటే బావుండేది. మధ్యలో జగన్‌ని తిట్టడానికి అరగంట సమయం తీసుకుంటే రఘురామ గురించి 5 నిమిషాలు మాత్రమే మాట్లాడే పరిస్థితి. రాజకీయాల్లో ఓడలు బండ్లు, బళ్ళు ఓడలవుతుంటాయి. ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితి రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ ప్రస్తుతం ఈ రాజకీయం, అధికారం శాశ్వతంగా ఉన్నట్లుగా చంద్రబాబు సహా అందరూ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్‌ని జనం ఓడించారు. అతి తక్కువ సీట్లకే పరిమితం చేశారు. చివరికి ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేని పరిస్థితి. ఇంతకంటే పెద్ద శిక్ష జగన్‌కుండదు. అయినప్పటికీ జగన్‌ని తిడుతూనే ఉంటామంటే కూటమి నేతల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు. జగన్‌ని తిట్టే ప్రతి తిట్టు ఆయనకు ఆశీర్వాదం అవుతుందని గమనంలో పెట్టుకుంటే మంచిదంటోంది వైసీపీ. ఎందుకంటే మనది సెంటిమెంట్ సమాజం. ఒక మనిషిని ఏకాకిని చేసి పదే పదే చావబాదుతూ ఉంటే కూటమి నేతలు అనుకుంటున్నట్లుగా లోకం మరీ అంత హృదయం లేనిది కాదని గుర్తుంచుకుంటే మంచిది. అసెంబ్లీ లోపల బయట కూటమి నేతల వ్యవహారాలను సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి బదులు గత ప్రభుత్వ పాపాల ఫలితం ఏమీ చేయలేకపోతున్నాం అనే సంకేతాలను తీసుకెళ్లాలని కూటమి సర్కారు కుట్రలకు తెరలేపిందని సమాజం గుర్తిస్తోంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా నమ్మడానికి జనం వెర్రివాళ్ళు కాదు. అన్నీ వింటూ ఎప్పుడు ఏం చేయాలో తగిన రీతిలో గుణపాఠం చెప్తారు. జగన్‌ని తిడుతూ 5 ఏళ్ల కాలం గడుపుదాం అనుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కూటమి డైవర్షన్ పాలిటిక్స్‌ని జనం గమనిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తం కావడం మంచిది. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన భారీ అప్పులతో ఏమీ చేయలేకపోతున్నామన్న చంద్రబాబే బడ్జెట్‌లో 6,00,000 కోట్ల వరకు అప్పు చూపించడం జనానికి షాక్ గురయ్యారు. మరి సూపర్ సిక్స్ హామీలు ఎందుకు అమలు చేయలేదనేటువంటి ప్రశ్న చాలా స్ట్రాంగ్‌గా జనం నుంచి మొదలైంది. మరి దీనికి ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారో చూడాలి. టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క కొత్త నినాదం ప్రతి కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుతామని. ఈ నెల 2న అనకాపల్లి జిల్లా పర్యటనలో చంద్రబాబు తొలిసారి ఈ నినాదాన్ని ఇచ్చారు. గత 15 రోజులుగా ఇదే విషయం మీద ప్రభుత్వం, మంత్రులు అంతా మాట్లాడుతున్నారు. నిజానికి ఇది అందమైనటువంటి నినాదం. కానీ ఆచరణలో ఈ నినాదం విధానంగా మారితే ఏం జరుగుతుందన్నది కూడా ఆలోచించాలి గదా అంటున్నారు. రతన్ టాటా స్ఫూర్తితో ప్రతి కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. అది బానే ఉంది. కానీ ప్రతి ఒక్కరు పల్లకెక్కితే మోసే బోయీలు ఎవరన్న చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఒక పారిశ్రామికవేత్త వస్తే వందలాదిగా, వేలాదిగా ఉద్యోగాలొస్తాయని, దానివల్ల ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది. పారిశ్రామికవేత్త ప్రగతి సాధ్యపడుతుంది. అయితే అందరూ రాజులే అన్నట్లుగా ఇండస్ట్రియలిస్టులు అయిపోతే ప్రజలు ఎవరు పనిచేసేవారుగా ఉంటారు అనేది ఒక లాజిక్ ప్రశ్నే కదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.